నిన్న 27వ జీవో ప్రభుత్వం చేయడం జరిగింది. దాన్ని మా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. 27వ జీవ ముఖ్య ఉద్దేశం మన హైదరాబాద్లో 9,227 ఎకరాలు అయితే ఏదైతుందో ఆ జాగా గురించి పెద్ద ఎత్తున కూడా మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో జాగాలు కానీ ఏదైతే మల్టీపర్పస్ కమిటీ వాళ్ళు పేదలకు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కట్టాలంటే కూడా కబర్స్థాన్ కానీ, క్రిస్టియన్స్ వాళ్ళకు కూడా గ్రేవ్యార్డ్స్ కానీ, హిందువుల గ్రేవ్యార్డ్స్ కానీ, ఇంకా చాలా రకరకాలుగా జాగాలు అనేటివి హైదరాబాద్లో చాలా ప్రాబ్లం కింద ఉన్నందున మా ప్రత్యేకంగా చూస్తే మా ఉప్పల్ని ఒక 3,000 ఎకరాలు జాగా ఉంది. అందులో 1,500 ఎకరాలు వెనక ఏదైతే మహారాష్ట్రలో ఏదైతే జీవో తీసుకొచ్చి 50% వాళ్లకు 50% గవర్నమెంట్ వెనక తీసుకుందో ఆ 50% ఆ జాగా 1,500 గజాలు మల్లపూర్లో మొత్తం సుమారుగా మన హైదరాబాద్లో 5,000 ఎకరాలు వెనకకు తీసుకొచ్చి పబ్లిక్ యూటిలిటీ గురించి ఇప్పుడు ఇదైతే మేమైతే ఇంతకు చెప్పిన శ్మశాన వాటికలు కానీ, ఇంకా ఇతరతర పబ్లిక్ కమిటీ హాల్స్ కానీ, ఏదైతే ఆట వస్తువులు కానీ, పార్కులు కానీ అలాంటి కమ్యూనిటీస్ కూడా ఇలాంటి అన్నిటి కూడా హైదరాబాద్లో చాలా వరకు కూడా ఏది ఇంద్రం ఇళ్ళకు కానీ, ఇంకా హైదరాబాద్లో ఏదో చాలా వరకు కూడా కాలనీలలో కూడా చాలా కాలనీలకు చిన్న స్పేస్ లేకుండా కూడా మీ అందరికి కూడా తెలుసు. అదివరకు జీపీ లేవట్లతో అయింది. ప్రజలు ఏదో కొనుక్కొని కట్టుకున్నారు. ఇరికిరుకులా ఉంటున్న సందర్భం. ఒక కాలనీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుందామంటే కూడా జాగలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మనకు పెద్ద ఎత్తున ఇప్పుడు 5,000 ఎకరాలు ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్నా కానీ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? ఈ ప్రభుత్వం 5,000 ఎకరాలు తీసుకొని ప్రభుత్వం మన ప్రజలకు చెందే విధంగా, ప్రజలకు ఎవరైనా కానీ ప్రజలకు మనం చేసే విధంగా ఉండాలి. ఇది గతంలో చూస్తే ఒక 5 లక్షల మందికి హైదరాబాద్ నిర్మించడం జరిగింది. ఈరోజు దాదాపు 1 కోటి జనాభా పైన అయింది. కాబట్టి జనాభాను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నది. ఖచ్చితంగా 5,000 ఎకరాలు భూమికి వెనుకకు వచ్చి ప్రభుత్వం పరంగా అయ్యేదాకా, ప్రజల పరంగా అయ్యేదాకా కూడా బీఆర్ఎస్ కొట్లాడుతుంది తెలియజేస్తుంది.